తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అక్కడి నుంచి సాగర్, ప్రస్తుతం 1,00,000 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వస్తారని, చాలా మంది ఇప్పటికే చేరుకున్నారు. సో ఏంటి మీ వెనక కనిపిస్తుంది హడావిడి, సో చెప్పండి. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకునే విధంగా ట్యాంక్ బండ్ పైన విజయోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున మహిళలు కుటుంబ సమేతంగా ఈ వేడుకలకు హాజరవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన, మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు పైన ఆనందం వ్యక్తం చేస్తూ కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ విజయోత్సవాలు? మాకు చాలా బాగా అనిపిస్తుంది, కానీ బస్సెస్ ఇక్కడ వరకు లేవు. కొంచెం లేడీస్ కి నడవాలంటే ఇబ్బంది అవుతుంది. అంటే ఈ వేడుకలు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి సార్, చాలా బాగుంది. మహిళలకు సంక్షేమ పథకాలు ఇవ్వడము వీటన్నిటిపైన చాలా బాగుంది సార్. కానీ స్కూల్ పిల్లలకి ఫ్రీ పెట్టేది ఉండే, ఇవి అదే ఏజ్ వాళ్ళకి కాకుండా స్కూల్ పిల్లలకి ఫ్రీ పెట్టేసి 60 years అబోవ్ వాళ్ళకి ఫ్రీ పెట్టినుంటే వాళ్ళు కొంచెం యూజ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు అనుకో వేస్ట్గా తిరుగుతున్నారు బస్సులో. ఒకటి ఎడ్యుకేషన్ ఫ్రీ పెట్టేస్తే మాకు చాలా మంచిగా. మహిళలకు సంక్షేమ పథకాలు అందించడం, ఈ మహాలక్ష్మి పథకాలు మ్యారేజ్ అయిన వాళ్ళకే అందుతున్నాయి. ఇక మామూలుగా వేరే వాళ్ళకైతే అందాయి. కరెంటు ఫీర్ అని కొన్ని వస్తలేవు. కొంతమంది పెద్ద ఎత్తున మహిళలు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు, విజయోత్సవ వేడుకలకు హాజరవుతున్నారు. మహిళలకు మహాలక్ష్మితో పాటుగా మరిన్ని మహిళా సంక్షేమ పథకాలు మరిన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం పైన మహిళలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ట్యాంక్ బండ్ పైన విజయోత్సవ వేడుకలు ఇటు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఇటు కొన్ని డ్యాన్స్ కార్యక్రమాలు, ప్రత్యేక మ్యూజికల్ నైట్ అనేవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ట్యాంక్ బండ్ పైనటువంటి మహిళలు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో తరలి వస్తున్నారు. విజయోత్సవ వేడుకలు అయితే ఘనంగా కొనసాగుతున్నాయి. ముగింపు వేడుకలకు పెద్ద ఎత్తున నగరవాసులు అబ్బురపరిచే విధంగా విద్యుత్ కాంతులో ప్రత్యేకంగా ట్యాంక్ బండ్ పై ఉన్నటువంటి మహనీయ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి విద్యుత్ కాంతులతో తహతలాడుతూ ఇక్కడ పండగ వాతావరణం అయితే నెలకొంది. మనీషా, 1,00,000 మంది అంటే చాలా ఏర్పాట్లు చేయాలి. సో ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నాయి? ఎందుకంటే మహిళలు దాంట్లో కూడా చాలామంది, అందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు, చూస్తున్నాం మనం కూడా విజువల్స్లో. సో ఏంటి ఏర్పాట్లు ఎలా చేశారు? ముఖ్యంగా వాళ్ళు వెళ్ళడానికి కానివ్వండి, రావడానికి కానివ్వండి, అక్కడ విగ్రహావిష్కరణ దగ్గర కానివ్వండి, చాలామంది మహిళలు అయితే తరలి వస్తున్నారు. సో ఏంటి? ప్రత్యేకంగా మహిళల కోసం రావడానికి ప్రత్యేక మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. ఇటు పోలీసులు కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొంత ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు అయితే మహిళలు వచ్చే విధంగా, ఇటు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మహోత్సవానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. మహిళలు ఇటు HMDA గ్రౌండ్స్తో పాటుగా ఇటు సెక్రటరియట్లో జరుగుతున్న కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు రెండు వైపులా, ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు, ఇటు సెక్రటరియట్ వైపు రెండు వైపులా రెండు కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడంతో అట్టహాసంగా వేడుకలు కొనసాగుతున్నాయి. ఇటు కళాకారులు ప్రత్యేక వాహనాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కళారూపాలు, ఇటు గోండు ఒగ్గు కథకు సంబంధించిన కళాకారులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఆహ్లాదపరుస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా కళాకారుల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలైతే వేలాదిగా ఇక్కడికి తరలి వస్తున్నారు, వేడుకలకు హాజరవుతున్నారు. ప్రత్యేకంగా ఈరోజు HMDA గ్రౌండ్స్లో ఏర్పాటు చేసినటువంటి తమన్ మ్యూజికల్ నైట్ అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుంది. నిన్న ట్యాంక్ బండ్ పైన నిర్వహించినటువంటి ఎయిర్ షోకు పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా నగరవాసులు అబ్బురపరిచే విధంగా 3 రంగులతో ప్రత్యేక వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈరోజు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ ఉత్సవాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా ఈరోజు రాత్రి తమన్ మ్యూజికల్ నైట్ వేడుకలకు పెద్ద ఎత్తున నగరవాసులు కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనీషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సాగర్.